హాయ్ హలో వెల్కమ్ టు క్షిప్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రైట్. సో ప్రెసెంట్ బాగా నడుస్తున్న టాపిక్ లో ఇది హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ కూడా. అంటే ఒకప్పుడు దీనికి మెడిసిన్ లేకపోయేది, బట్ ఇప్పుడు అన్ని అంటే ఇంగ్లీష్ మందులు అంటున్నారు, ఆయుర్వేదిక్ మందులు అంటున్నారు, మెడిసిన్ అనేది హెచ్ఐవికి వచ్చింది. సో అంటే దీన్ని సిమ్టమ్స్ ఎలా కనుక్కోవాలి, దీనికి గల అంటే ఎలాగా సోకుతుంది ఏంటి, కొంచెం దాని గురించి వివరంగా చెప్తారా? ఓకే, ఫస్ట్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే మనకి ఇందులోనే ఫుల్ ఫామ్ ఉంది. ఈ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత మనిషి యొక్క ఇమ్యూనిటీ అంతా కూడా తీసేసుకొని వాళ్ళని లైక్ హెల్దీగా ఉండకుండా చేస్తుంది అని ఈ వైరస్ లక్షణం. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేసుకోవాలి బాడీలో. ఎప్పుడైతే మనం లైక్ బాడీలో బలంగా లేకుండా బలహీనంగా ఉంటామో ఈ వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం హెల్దీగా ఉంటే ఈ వైరస్ మనల్ని ఏమి చెయ్యదు. బాగా తిండి తినాలి. కొంతమంది పులుపు తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అని చెప్తుంటారు. హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే అండి, ఫుడ్ అనేది బాగా తినండి, నాన్ వెజ్ ఎక్కువగా తినండి. నాన్ వెజ్ లో మనకి విటమిన్ B12 పుష్కలంగా ఉంటది. విటమిన్ B12 పుష్కలంగా ఉంటే మీకు CD4 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా CD4 అనే ఒక ఈ ఇమ్యూన్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే హెచ్ఐవి ఎవరిని ఏమి చేయదు. దీని గురించి భయపడొద్దు, డిప్రెషన్స్ లోకి అస్సలు వెళ్ళొద్దు. నేను ఫస్ట్ ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి చెప్పేది ఇదే అండి. ఎందుకంటే కొంతమంది అంటే ఫుడ్ అది తినకూడదు ఇది తినకూడదు ఏం లేదు, ఎవ్రీ ఫుడ్ తినాలి, బలంగా ఉండాలి. ఒకవేళ అది మనలో ఉన్నా కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది ఫుడ్ వల్ల. అంటే పీపుల్స్ కున్న మైండ్ సెట్ ఏంటి అని అంటే హెచ్ఐవి వచ్చింది, అమ్మో నాకు హెచ్ఐవి వచ్చింది, నేను చనిపోతాను, దీనికి మందే లేదు అని చెప్పి వీళ్ళు మెంటల్ గా ఫుడ్ తీసుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే డిప్రెషన్స్ లోకి వెళ్తున్నారు. సో ఒకప్పుడు క్యాన్సర్ కి లేదు, ఏదన్నా పెద్ద జ్వరం వచ్చినా మెడిసిన్ లేదు, లైక్ మోషన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా 2-3 days వచ్చినా కూడా దానికి మెడిసిన్ లేదు. అప్పట్లో చనిపోయే వాళ్ళు కూడా వెనకటి రోజుల్లో. బట్ ఇప్పుడు అన్నిటికీ ఉన్నాయి. ఫస్ట్ ఈ జబ్బులన్నిటికీ మనం బయటపడాలి అంటే మనకి విల్ పవర్ ఉండాలి, మనకు మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఏదొచ్చినా మనల్ని ఏం చేయదు, ఐఎమ్ హెల్దీ, నేను బానే ఉన్నాను, ఇదేం చేసిద్ది నన్ను అన్న కాన్సెప్ట్ లో ఉంటే ఏ జబ్బు ఏమి చేయదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఇలా ధైర్యంగా ఉండండి, మన ధైర్యమే మనల్ని బతికిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మేడం, మరి హెచ్ఐవి ఉంది అని డాక్టర్ వరకు వెళ్లకుండా ముందు మనలో మనము సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ అంటే కోల్డ్ ఉంటది కొంతమందికి, కొంతమందికి కాఫ్ ఉంటది, అండ్ కొంతమందికి ఫీవర్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటది, కొంతమందికి ఇవి ఉంటాయి కదా శోషరస గ్రంథులు అంటారు. సో ఇవన్నీ కూడా స్వెల్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటది, కొంతమందికి ఫుడ్ అనేది అసలు తినబుద్ధి అవ్వదు. లైక్ ఫుడ్ కొంత తీసుకున్న వెంటనే వాళ్ళకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది. అండ్ కొంతమందికి ఏంటంటే మోషన్స్ అవుతూ ఉంటాయి. లైక్ ఇంకేంటంటే మనం బాడీలో హెచ్ఐవి ఉన్నా కూడా మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు, బట్ కానీ బాడీలో వైరస్ అనేది ఉంటది. ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళకి లైక్ ఒక్కొక్కరికి ఒక్కో సిమ్టమ్ అనేది ఉంటది. కొంతమందికి ఇవేమి గుర్తించకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే గుర్తించకుండా ఫుడ్ తినుకుంటూ ఉండే వాళ్ళు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, బట్ కానీ లోపల ఉంటది, వాళ్ళు హెల్దీగా ఉంటారు. కొంతమందికి మాత్రమే ఇవి ఉంటాయి. అంటే కొంతమందికి చూసుకుంటే నైట్ అస్సలు నిద్ర పట్టదు, స్వెట్ వచ్చేస్తూ ఉంటది. నైట్ లైక్ చిన్నపిల్లల్లో ఉందనుకోండి, వాళ్ళు నైట్ పూట ఏడుస్తూ ఉంటారు. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది సిమ్టమ్స్ అనేవి. సో మరి మన ఆయుర్వేదిక్ లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బలానికి మన ఆయుర్వేదంలో చెప్పుకుంటే ఏంటి అని అంటే అశ్వగంధ. సో ఈ అశ్వగంధాని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు. సో అశ్వగంధ అండ్ బల, తిప్పతీగ, గోక్షూర, గంధకర్చూరాలు, అతిమధురం ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తెచ్చేసుకొని పౌడర్ చేసేసుకొని ఉదయం సాయంత్రం కనుక ఒక స్పూన్ వేసేసుకొని డికాషన్ లో పెట్టుకొని తాగితే హెచ్ఐవి వైరస్ అనేది కొంత తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంది. రైట్. సో చూసారు కదా వ్యూయర్స్, మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా మీ ఎవరికైనా కూడా ఈ హెచ్ఐవి అనేది మీకు సోకినట్లనే ఏమన్నా సిమ్టమ్స్ కనిపించినట్లయితే మేడం చెప్పిన టిప్ ని ఫాలో అవ్వండి, లేదా డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ అలాగే క్లినిక్ అడ్రస్ కూడా పెడుతున్నా, ఒకసారి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించండి.